తెలుసుకుందాం. నిన్న ఒకరు నన్ను ఒక క్వెషన్ వేశారు. అమ్మ, ఆండాళ్ళు కృష్ణయ్యని కదా ప్రేమించింది, మరి రంగడిని ఎందుకు వివాహం చేస్తుంది అని. ఆండాళ్ తల్లి కలియుగంలోనే అవతరించింది మన మధ్యన. ఎందుకోసం అంటే ఒక రహస్యం మనకి ఎరింగింప చేయటానికి. ఏమిటా రహస్యం అంటే, తాను పెరియాళ్ళవార్ల ఇంట పెరుగుతున్న కారణంగా చిన్ననాటి నుంచి కూడా బాల్యాత్ ప్రభృతి సుస్నిగ్ధ అన్న చందాన పెరియాళ్ళవార్ల తిరువాక్కు నుంచి విని కృష్ణ పరమాత్మ వైభవాన్ని విని విని ఆలకించి ఆయన్నే వివాహం ఆడాలనుకుంది. చిన్ననాటి నుంచి కూడా కృష్ణయ్యే తన పతిగా భావన చేసుకుంది. అందుకనే తాను ఒక గొల్ల వనితలాగా మారిపోయి, గొల్లల వనితలాగే ముడి సైడ్కి కొప్పు వేసుకుంది చూడండి, గొల్ల ఆమెలాగా సైడ్ కొప్పు వేసుకుంది. అలాగే గొల్ల వనిత వలె ఇలాగా తన యొక్క మాట తీరు, నడక, వాసన గొల్ల వనితల వద్ద ఎలా వాసన వస్తుందో అలా వచ్చేదట. అలా తాను ఉన్నటువంటిది శ్రీవిల్లిపుత్తూరు కాదు, రేపల్లె అనుకుంది. అక్కడున్న వటపత్ర సాయి కోయిల్లే నందగోపుని భవనం అనుకుంది. తన తోటి చెలికత్తలనే గోపికలుగా భావించింది. అలా శ్రీకృష్ణ పరమాత్మని వివాహం ఆడాలని నిశ్చయించుకుంది. తానున్నది కలికాలంలో అయినా, అప్పటికి ద్వాపరయుగ అంతం అయిపోయినా, కృష్ణ పరమాత్మ తిరువతార పరిసమాప్తి అయిపోయినా కృష్ణయ్యనే వివాహం ఆడాలనుకున్నది. అయితే శ్రీనివాసుడిని ఆరాధన చేసింది. తిరుమాలిరం జోలే అనే దివిదేశంలో ఉన్న సుందరబాహు పెరుమాళకి తనను వివాహం ఆడితే 108 గంగాళాలతో పాల్ పాయసం వెన్న సమర్పిస్తానని మొక్కుబడి చేసింది. చివరాఖరికి రంగడి శ్రీపాదాలను చేరుకుంది. అంటే రంగడిని వివాహం ఆడింది మన గోదమ్మ. ఎందుచేతన అంటే, కలియుగంలో మనం అందరం కూడా కోవెలలో వేంచేసుకున్నటువంటి మూర్తి ఒక మూర్తిగానే చూస్తాం. కానీ ఆయన మూర్తి మాత్రమే కాదు, వైకుంఠనాథుడే స్వయంగా మన కోసమని చెప్పి కృష్ణావతారంగా వచ్చింది ఆయనే. తిరుమలలో శ్రీనివాసుడుగా ఉన్నది ఆయనే. శ్రీరంగంలో శ్రీరంగనాథుడుగా ఉన్నది ఆయనే. తిరుమాలిరం జోలై మలైలో సుందరబాహు పెరుమాళుగా వేయించేసి ఉన్నది ఆ స్వామియే అని మనకు తెలియపరచటానికి, అక్కడ ఉన్నది రాయి కాదు, నిజంగా మన యొక్క ఈప్సితాన్ని నెరవేరుస్తాడు అని నిరూపించడానికి గోదమ్మ కలియుగంలో అవతరించి తాను ఇన్ని విధాలుగా ఆ స్వామిని ఆరాధన చేసి చివరికి రంగనాథుడిని వివాహం ఆడింది. అంటే రంగడు వేరు, కృష్ణుడు వేరు కాదు. తిరుపణాల వారు చెప్పారుగా, వెన్నయుండమాయన్ అని అన్నారు. వెన్న వాసన వస్తుందట శ్రీరంగనాథుడి దగ్గర. రంగనాథుడు వేరెవరో కాదు.